మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. 227 స్థానాలున్న బీఎంసీలో అధికారాన్ని కైవసం చేసుకుంది కూటమి. ఇక 89 స్థానాల్లో బీజేపీ మరియు షిందే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 114 సీట్లలో విజయం సాధించింది ఏఐఎంఐఎం పార్టీ. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా సీట్లను హస్తం పార్టీ గెలుపొందింది. ఇక చూసుకుంటే ఠాక్రే కొట్టుకుపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో చూసుకుంటే ఇటు మహాయుతి కూటమి హవా నడుస్తుందని క్లియర్ గా తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏదైతే శివసేన పార్టీలో ఇద్దరు అన్నదమ్ములు ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే కలిసి పోటీ చేయడం, ఇక్కడ ప్రధానంగా 29 మున్సిపల్ స్థానాల్లో 25 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు ఏదైతే బిఎంసీలో గతంలో అధికారంలో ఉన్న శివసేనకు 28 ఏళ్ల తర్వాత గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ ఇక్కడ ఏదైతే బీజేపీ తన హవాను చాటుకున్నది. అధికారంలో ఉన్న పార్టీ వైపే బృహత్ ముంబై ప్రజలు మొగ్గు చూపారని కనిపిస్తుంది. ఎందుకంటే 227 స్థానాల బిఎంసీలో అధికారం కవర్ చేసుకున్న బీజేపీ కూటమి 89 స్థానాల్లో బీజేపీ 27 స్థానాల్లో షిండే నేతృత్వంలో కూటమి గెలవడం. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని యూబీటీ కేవలం 64 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మరోపక్క ఏదైతే ముంబై ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ సంచలనం సృష్టించారనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 114 స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. లాతూర్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ ఉన్న 70 స్థానాల్లో 40 స్థానాలు హస్తం పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ప్రధానంగా ముంబైలో ఏదైతే శివసేన అన్నదమ్ములు బాల్ ఠాక్రే కుమారులు ఇద్దరు ఏదైతే అటు రాజ్ ఠాక్రే ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు ఏకమైనా కూడా ఏదైతే బీజేపీని అడ్డుకోలేకపోయారు. బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏదైతే ఇక్కడ పవర్ సంబంధించి శరద్ పవార్ అజిత్ పవార్ కు సంబంధించిన ఇద్దరు నేతలు బాబాయ్ అబ్బాయి ఏకమైనా కూడా ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నామంటూ పదే చెప్పే దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఠాక్రే బ్రదర్స్ గురించి చూసుకుంటే ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం పైన మరి ఇప్పుడు శివసేనలో కొంచెం అసంతృప్తి నెలకొందంటారా? అమూల్య, ఇక్కడ ప్రధానంగా చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి పోటీ చేశారు. అయితే ఇక్కడ కలిసి పోటీ చేసినా కూడా బీజేపీని ఢీకొట్టలేకపోయారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి శివసేన పార్టీ ఏదైతే బృహత్ ముంబై మేయర్ పీఠాన్ని గత 28 ఏళ్ల నుంచి సొంతం చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి కోల్పోయి ఏకంగా బీజేపీ జెండా ఎగిరింది. ఇక్కడ ప్రధానంగా ఇటు షిండే అటు దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరి నాయకత్వంలో ఏదైతే ముంబై ఎన్నికల్లో బీజేపీ స్థానిక ఎన్నికల ఘన విజయం సాధించేందుకోవాలని తన సుదీర్ఘకాల కోరిక ఏదైతే బీజేపీ ఈ ముంబై పీఠం ఎగిరేయాలని బీజేపీ కొన్ని ఏళ్ల నుంచి కలలు కంది. ఆ కళ ఇప్పుడు సాకారం చేసుకున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే మోడీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పాగావేస్తుంది. కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలు కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. ఇక్కడ బృహత్ ముంబై ఎన్నికలను మనం గమనించినప్పుడు కూడా కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైంది. రాబోయే రోజులు ఏదైతే అజిత్ పవార్ కు సంబంధించిన పార్టీ ఏదైతే క్షీణించే దశలో ఉంది, ఏదైతే శరద్ పవార్ సంబంధించిన పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ఈ ఎన్నికలు తేల్చాయి. ఎందుకంటే బీజేపీకి ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అని ఏదైతే బృహత్ ముంబై ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఇప్పటికే పలు పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు ఇటు శరద్ పవార్ కావచ్చు, అటు ఉద్ధవ్ ఠాక్రే నుంచి విడిపోయిన షిండే కావచ్చు, వీరందరికి కూడా రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే
బీజేపీకి సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశాలు ముంబైలో స్పష్టంగా కనపడతాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం తన హవాను చూపించింది. దాదాపు 114 సీట్లలో విజయం సాధించింది. ఇది ఏదైతే అసదుద్దీన్ ఓవైసీకి ఒక గొప్ప ఘన విజయంగా చెప్పొచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి బి టీం అంటూ ఏదైతే కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు ఓవైసీ పైన ప్రచారం చేసినా అది సాధ్యపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ కు చేకూరుతుంది, కాంగ్రెస్ కు ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అంటే మరి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఎంఐఎం పార్టీ గురించి చూసుకున్నప్పుడు 114 సీట్లలో విజయం సాధించింది కాబట్టి మరి ఇప్పుడు ఇవి కొత్త రాజకీయ సమీకరణలకు సంకేతాలుగా కూడా చూడొచ్చు అంటారా? అమూల్య, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ బలంగా పనిచేస్తుందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ విజయాలకు ఒక దిక్సూచిగా మైనారిటీలు ఉండేవారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం చూసుకొని ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే మన జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా దాదాపు ఎంఐఎం తన పాత సీట్లను తిరిగి మళ్ళీ నిలబెట్టుకున్నది, 5 సీట్లను నిలబెట్టుకున్నది. అయితే ఇక్కడ ఏదైతే బృహత్ ముంబై ఎన్నికలు కూడా మనం చూసినప్పుడు దాదాపు ఇన్ని కార్పొరేట్ స్థానాల్లో విజయం సాధించడం కూడా గొప్ప విషయం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, దాదాపు బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినా కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎంఐఎం బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎంఐఎం పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో 5 మంది ఎంఐ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంఐఎం మెల్లమెల్లగా మహారాష్ట్రలో బలమైన శక్తిగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఇటు ముంబై కానీ అటు బీహార్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇది రాబోయే రోజుల్లో హైదరాబాద్ వెలుపల ఏదైతే పార్టీని విస్తరించాలని తెలంగాణలో చూసినా అది సాధ్యపడలేదు. కానీ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎంఐఎం విస్తరించే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం బిఎంసీలో కంప్లీట్ గా పట్టు ఇటు ఠాక్రే బ్రదర్స్ వదిలిపోయారని చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా అమూల్య, దాదాపు 28 సంవత్సరాల తర్వాత బృహత్ ముంబై పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీది ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిండే బీజేపీ ఇరువురు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళారో ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. గతంలో రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే వేరువేరుగా పోటీ చేసినా కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ముంబై పీఠాన్ని నిలబెట్టుకున్న పరిస్థితి శివసేనకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం శివసేన నుంచి విడిపోయిన షిండే కూడా బీజేపీ కుటుంబంలో బలమైన వ్యక్తిగా తయారయ్యారు. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల్లో కూటమిగా ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికల తర్వాత బీజేపీ తన గేమ్ ప్లాన్ ఉపయోగించి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేశారు. అయితే ఇప్పటికి కూడా బీజేపీ కూటమిలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ మహారాష్ట్ర ముంబై ఎన్నికల్లో కూడా బీజేపీ తాను అనుకున్న లక్ష్యం సాధించింది. 20 ఏళ్ల తర్వాత తన సుదీర్ఘ కళను నెరవేర్చుకొని బృహత్ ముంబై పీఠం పైన బీజేపీ కాషాయ జెండా ఎగరేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. 227 స్థానాలున్న బీఎంసీలో ఇటు అధికారాన్ని కైవసం చేసుకుంది కూటమి. 89 స్థానాల్లో చూసుకుంటే బీజేపీ మరియు షిందే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 114 సీట్లలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 70 స్థానాలకు గాను 40కి పైగా సీట్లను హస్తం పార్టీ గెలుపొందిందనే చెప్పాలి. ఇటు ఠాక్రే బ్రదర్స్ చాలా కాలం తర్వాత కలిసినప్పటికీ కూడా ఇటు ముంబై ఎన్నికల్లో అయితే విజయం సాధించలేకపోయారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా జోరుగా నడుస్తుందనే చెప్పాలి.